చలో రైట్ హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనలీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 20 అనమాట. ఇవాళ వ్యాన్ ప్రిపరేషన్ డే 7. సో యాక్చువల్గా మనం వచ్చేసి సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు 5 టాస్క్లు ఉన్నాయని చెప్పాను కదా. సో అందులో నంబర్ ప్లేట్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఫైనల్ ఫినిషింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ బార్డర్ క్లోజింగ్ అండ్ ఆల్సో వీటికి డెస్క్కి మొత్తం ఓవరాల్గా ఫైనల్ ఫినిషింగ్. అండ్ ఈ టోటల్ బాడీ కూడా కొంచెం, సో ఈ వుడ్కి కూడా సైడ్లో ఉన్న వుడ్ కూడా బాడీ ఫినిషింగ్ చేయాలన్నమాట. సో టోటల్ ఇది టాస్క్ ఇవాళ. అండ్ ఆల్సో కిచెన్ సెటప్ కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇవాళ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకుందాం. ఇంకా మళ్ళీ డిలే ఏం లేదు. మెటీరియల్ అన్నీ ఆర్డర్ పెట్టేసాను. లైక్ లైట్స్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, వెనకాల కిచెన్కి డ్రా టైపు గ్రిల్ కానీ, టోటల్ ఓవరాల్గా మొత్తం మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టోటల్ ఓవరాల్గా బ్యాలెన్స్ వచ్చేసినాయి మెటీరియల్. సో కొరియర్ కూడా నిన్న ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాను. సో ఇవాళ వచ్చి జస్ట్ ఫిట్టింగ్ చేసుకోవడమే. సో కంప్లీట్ ఇవాళ చేసేసుకుందాము. సో ఇవాళ ఫినిషింగ్ అయిందంటే రైడ్ స్టార్ట్ కావచ్చు మనం ఇక. So let's do it. సో మనం బ్యాక్ సైడ్ కిచెన్ది ఏదైతే డ్రా ఓపెన్ చేస్తామో దాన్ని డెకోలం షీట్ తక్కువ పడిందనమాట. సో నేను తెప్పించాను షీట్. సో దానికి వచ్చేసి ఇప్పుడు అంటించేసుకుంటే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో బ్యాక్ సైడ్ మొత్తం కిచెన్ టోటల్ డెస్క్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో అది కంప్లీట్ చేసేసుకుందాం. సో ఫైనల్లీ మొత్తానికైతే డెకోలం షీట్ కంప్లీట్ అయిపోయింది. సో దీనిపైన వచ్చేసి ఫిట్టింగ్ చేసేస్తే ఇది డ్రా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునేటట్టుగా ఇక్కడ ఫిట్టింగ్ చేయాలి. సో అది ఫిట్టింగ్ చేస్తే ఫైనల్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు ఇది. ఇక సో ఫైనల్లీ బార్డర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ బార్డర్స్ ఇచ్చేస్తాము. డెకోలం షీట్ కంప్లీట్ అయిపోయింది. సో వీటిపైన బెడ్స్ వేసుకొని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక. సో ఫైనల్ టోటల్ వర్క్ అయితే వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కిచెన్ది డ్రాగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. డ్రాగ్ అంటే లైక్ సో ఇదే అనమాట. సో దీన్ని వచ్చేసి ఎగ్జాక్ట్ సైజెస్ని బట్టి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట గ్రిల్. లైక్ ఇది ఎలా అంటే దీని కింద డ్రా ఉంటుంది. సో సైడ్ ఛానల్స్ వస్తాయి అన్నమాట వీటికి. సో ఇట్లా ఛానల్స్ వచ్చేస్తాయి. ఇట్లా బయటికి డ్రాగ్ చేసుకొని మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట కుకింగ్ లాగా. సో కుకింగ్కి యూజ్ చేసుకోవడానికి డ్రాగ్ అనమాట ఇది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ కంఫర్టబుల్ లేదు అన్నప్పుడు దీన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా నించోబెట్టేసుకొని సో ఇక్కడ మనకు డ్రాగ్ చేసుకున్నా కూడా ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ అయిపోతుంది మనకి. సో డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ మనకు కుకింగ్స్కి దీనికి వాడుకోవచ్చు అనమాట. అండ్ కిచెన్ యూటెన్సిల్స్ కూడా ఇక్కడ పెట్టేస్తాను. సో కిచెన్ యూజింగ్ అప్పుడు చాలా ప్రాపర్గా నీట్గా వచ్చేస్తుంది. సో ఇది ఎంటీ ఉంచాను, వైట్ షీట్ వేయలేదు. సో ఎందుకోసం అంటే దీనికి మొత్తం కిచెన్ థీమ్ వచ్చేట్టుగా ఒక స్టిక్కరింగ్ టైపు పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆన్లైన్లో చూసాను, కొంచెం మంచి మోడల్స్ ఏమైనా ఉంటే దాన్ని చూసి ఆర్డర్ పెట్టేసుకొని దీనికి కిచెన్ థీమ్ వచ్చేటట్టుగా దీనికి స్టిక్కరింగ్ చేసేసుకుంటే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే ఈ స్టాండ్ ఫిక్స్ చేసుకుందాము. సో కిచెన్ది ఫిక్స్ చేసేసుకొని స్టవ్ ఇన్స్టాల్ చేసేసుకుంటే సో టోటల్ ఆల్మోస్ట్ డన్ అయిపోయినట్టే మన వర్క్. సో మనం టోటల్ 5 టాస్క్లు వచ్చేసి నంబర్ ప్లేట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ చిన్న చిన్న మేజర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వుడ్ వర్క్ అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కిచెన్ సెట్ చేసేసుకుంటే థర్డ్ పాయింట్ క్లియర్ అయిపోతుంది. అండ్ మిగతా 2 పాయింట్స్ ఉంటాయి. సో వాటిని కూడా కంటిన్యూ చేద్దాం. ఇక వర్క్ కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు ఇక.
దీనిది ఒక చిన్న ప్రాబ్లం అయింది యాక్చువల్గా. ఇది ఏదైతే ఉందో సైడ్వి, సో ఈ డ్రాగర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇవి మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను, అందుకే మేబీ చిన్న ప్రాబ్లం అయింది. సో లోకల్ మార్కెట్కి వెళ్దాం. ఇప్పుడు లోకల్ మార్కెట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం దీని సైజు ఎగ్జాక్ట్గా. సో దాన్ని బట్టి లోకల్ మార్కెట్లో తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసేద్దాం, ఇది అయిపోతుంది. సో ఫైనల్ ఇప్పుడు మొత్తం టాస్క్ ఏంటంటే, ఇది మనకు ఓపెన్ చేయడానికి డైరెక్ట్ ఇట్లా పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇది కానీ ఫ్రంట్ స్టోరేజ్ డోర్ కూడా. సో వీటికి మనకి ఇక్కడ హోల్ వేసుకోవాలి. హోల్ వేసేసుకుంటే మనకు ఓపెన్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒకటి అండ్ దానికి కూడా ఒకటి హోల్ వేసేసుకుందాం. హోల్ వేసుకుంటే ఓపెన్ చేయడానికి ఈజీ అయిపోతుంది. సో రైట్, ఫైనల్లీ మొత్తానికి అయితే ఇక్కడ హోల్స్ కూడా వేసేసాను 3. సో డ్రాగ్స్ ఇట్లా ఈజీ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ చేసుకుని క్లోజ్ చేసుకోవడానికి వచ్చేస్తుంది ఇది. చలో ఫైనల్ ఇదైతే డెస్క్ కూడా కంప్లీట్ చేసేసాను. సో దీన్ని మనం ఇట్లా ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇట్లా ఫిక్స్ చేసుకుంటే ఇట్లా డ్రాగ్ అయ్యేటట్టుగా అనమాట. ఓపెన్ చేస్తే గ్రిల్తో పాటు బయటకు వచ్చేస్తుంది ఇలా. అండ్ ఆల్సో క్లోజ్ చేసేసుకుంటే క్లోజ్ అయిపోతుంది అనమాట ఇలా. నేను బయట ఆఫ్లైన్ మార్కెట్లో చూస్తాను అనమాట, ఇది బాగుంది అనిపించింది. సో దీన్ని ఇక్కడ స్టిచ్ చేసేద్దాం అనుకుంటున్నా, లైక్ ఇలా డిజైన్ వచ్చేసేటట్టు. సో ఇలా స్టిచ్ చేస్తే మనకి ప్రాపర్గా ఇట్లా డిజైన్ కనిపించేస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసుకున్నప్పుడు క్లోజ్ చేసుకుని కొంచెం నీట్గా డిజైన్ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో దీన్ని కెమికల్ వేసి ఫిక్స్ చేసేద్దాం. కెమికల్ వేసి ఫిక్స్ చేసేస్తే మనకు నీట్గా ఎగ్జాక్ట్గా ప్రాపర్ లుక్ వస్తుంది. అదే కెమికల్ మీన్స్ అంటే, సో బాంటైట్ కెమికల్ ఉంది కదా, మనం లాస్ట్ టైం సీలింగ్కి వేసాం కదా. సో అదే బాంటైట్ కెమికల్ వేసేసి దీన్ని పర్మనెంట్ ఫిక్స్ చేసేద్దాం. వీటిని ఫిక్స్ చేసేస్తే డిజైన్ ప్రాపర్ సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వర్క్స్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత మనకి ఎలక్ట్రికల్ అనమాట. సో ఎలక్ట్రికల్ లైట్స్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఇవాళ 80% టోటల్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలక్ట్రికల్ అండ్ సైడ్లో వచ్చేసి ఇక్కడ ఈ ఓపెన్ స్పేస్ ఉంది కదా, ఇటు సైడ్ పైన యూజ్ చేస్తాం కదా WPC ప్లాస్టిక్ది. సో దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకొని స్టోరేజ్ టైప్ యూజ్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను అనమాట. లైక్ ఎలా అంటే, సో ఈ షీట్ని ఎలా అనుకుంటున్నా అంటే, లైక్ ఇట్లా పెట్టేసేసి ఇక్కడ దీన్ని స్టోరేజ్కి యూజ్ చేసుకునేటట్టు ప్లాన్ చేస్తున్నాను. బయటికి డ్రాప్ కాకుండా దాన్ని ఇట్లా బెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర హీట్ గన్ ఉంది. సో హీట్ గన్తో హీట్ చేసి దీన్ని మొత్తం ఇట్లా ఫోల్డ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను. సో ఫోల్డ్ అయిపోతే మనకి దాన్ని పర్మనెంట్ అక్కడ ఫిక్స్ చేసుకొని సో యూసేజ్కి యూజ్ చేసుకుందాం. సో స్టోరేజ్కి యూజ్ అయ్యేటట్టుగా వాడుకుందాం. అండ్ ఆల్సో ఇక్కడ అగ్లీ కూడా కనిపించకుండా ఉంటుంది అన్నమాట, క్లోజ్ అయిపోతుంది ఇది కూడా. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక్కొక్కటి ఎలక్ట్రికల్ వర్క్ చేద్దాం. ఎలక్ట్రికల్ వర్క్ తర్వాత అది మిగతాది రిమైనింగ్ వర్క్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో CCTV వైర్స్ కూడా బయటికి రావాలన్నమాట కెమెరాస్కి. సో ఒకటి కెమెరా బయట సైడ్లో ఫిక్స్ చేస్తున్నాను. అండ్ లైట్ ఒకటి ఇక్కడ కిచెన్ కోసం అని చెప్పేసి పైన డోర్కి ఫిట్టింగ్ చేయాలి. సో టోటల్ ఓవరాల్ వర్క్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు. సో ఇవాళ 80% ఇవన్నీ కంప్లీట్ చేసుకొని బయలుదేరదాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుందాము. ఒక్కొక్కటి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోదాం ఇంకా. సో రైట్, ఫైనల్ అయితే ఫిక్స్ అయిపోయింది అది కూడా. సో ఫైనల్ మొత్తం అయితే దాన్ని పేస్ట్ చేసేసాము. అది డ్రై అయిపోవాలి. సో అంతవరకు మనము అది డ్రై అయ్యే వరకు ఎలక్ట్రికల్ లైటింగ్ ఫిట్ చేసుకుందాము. సో ఆల్రెడీ నేను ఎలక్ట్రికల్ LED లైట్స్ మొత్తం స్పాట్ లైట్స్ తీసుకొచ్చాను అనమాట, లైక్ ఇవి. సో ఈ స్పాట్ లైట్స్ వచ్చేసి మనం పెట్టిన హోల్స్ కన్నా పెద్ద సైజులో ఉందన్నమాట ఇది. సో మనం పెట్టిన హోల్స్కి సరిపోవట్లేదు. సో మొత్తానికి అన్ని టోటల్ హోల్స్ని పెద్ద సైజులో మళ్ళీ రీహోల్ చేయాల్సి వస్తుంది. సో వాటన్నిటిని హోల్ చేసేసి ఈ స్పాట్ లైట్ ఫిక్స్ చేసేసుకుందాము. స్పాట్ లైట్ ఫిక్స్ చేసుకుంటే లైట్ ఫిట్టింగ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి CCTV అనమాట. కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ వీటిని హోల్స్ చేసి బయటకు తీసుకోవాలి. ఇన్ ఫ్యూచర్లో మనం సోలార్ పెట్టుకున్నా కూడా కేబుల్ మొత్తం ఇన్సైట్ అయ్యేటట్టుగా ప్రాపర్గా సెట్ చేసి పెట్టాలన్నమాట హోల్ మొత్తాన్ని. సో మనకు టోటల్ ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం ఫిక్సింగ్ చేసుకోవాలి వీటిని.
సో మెయిన్ కంట్రోలర్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి అండ్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ ఫిక్స్ చేసుకోవాలి. సో స్పాట్ లైట్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. సో ఈ స్పాట్ లైట్ కూడా ఏంటంటే మనకి కార్నర్ నుంచి విజిబిలిటీ వచ్చేటట్టుగా లైటింగ్ హెవీ లైటింగ్ వచ్చేటట్టుగా ఇది ఆర్డర్ పెట్టాను. అండ్ ఆల్సో ఎల్ఈడి లైట్ ఒకటి కిచెన్ దగ్గర. సో మనం నైట్ టైం ఏమైనా వర్క్ చేసుకోవాలన్నా కిచెన్ దగ్గర వర్క్ చేసుకునేటట్టు ఇక్కడ సీలింగ్కి డోర్కి బ్యాక్ అప్ సైడ్లో ఫిట్టింగ్ చేసేటట్టుగా ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇది ఫిక్సింగ్ చేసుకుంటే ఈ లైటింగ్ మొత్తం ఎలక్ట్రికల్ మొత్తం ఫిక్సింగ్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మనవి వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ మొత్తం కంప్లీట్ ఫిక్స్ చేసుకుందాము. ఎలక్ట్రికల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సీలింగ్కి వెళ్ళిపోతాం. ఇక సో ఫైనలీ సీలింగ్ లైట్స్ అయితే మొత్తం ఫిక్స్ అయిపోయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి డిఫాల్ట్ వచ్చిన లైట్స్ ఉన్నాయి కదా, అవి ఫిట్టింగ్ చేయాలన్నమాట సేమ్ యాస్టేజ్గా మళ్ళీ. సో ఇదే సీలింగ్కి కనెక్ట్ చేసేసి ఫిక్స్ చేసేద్దాం. ఇక బ్యాక్ లైట్ అండ్ ఫ్రంట్ లైట్ అనమాట. ఫ్రంట్ మిర్రర్ దగ్గర ఉండే లైట్ అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే లైట్ అనమాట. ఈ రెండింటిని ఫిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. సో ఫైనల్ ఓవరాల్గా అవుతుందంటే వర్క్ అప్డేట్ వచ్చేసి టోటల్ సీలింగ్ లైట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఆల్సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు లైట్స్ ఇంటర్నల్ లైట్స్ ఏవైతే ఉంటాయో ఆ లైట్స్ కూడా ఇప్పేసామన్నమాట సీలింగ్ మొత్తం తీసేసేటప్పుడు. సో వాటిని కూడా మొత్తం ఇన్స్టాల్ చేసేస్తాను ఇప్పుడు. సో అవి కూడా వర్క్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఫ్రంట్ బ్యాక్ రెండు వర్క్ అవుతున్నాయి. సో రైట్, వర్క్ అప్డేట్ అయితే అదే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సీలింగ్స్ సైడ్కి మనకు ఇది చేద్దాం అనుకున్నాం కదా, సో అది చేసేద్దాం ఇప్పుడు. టోటల్ ఓవరాల్గా అవుతుందంటే మనం హీట్ గన్ తోటి హీట్ చేసేసి బెండ్ చేయాలన్నమాట స్ట్రైట్ సీట్ని. ఇది డబ్ల్యూపీసీ కాబట్టి మనకు బెండ్ అయిపోతుంది యాస్టీస్గా. సో దాన్ని బెండ్ చేసేసి పర్మనెంట్ ఫిక్స్ చేసేద్దాం ఇక్కడ దాన్ని. సో దాన్ని ఫిక్స్ చేస్తే సీలింగ్ మొత్తం మనకి స్టోరేజ్ లాగా అయిపోతుంది అనమాట ఈ సైడ్లో. సో లెట్స్ డూ ఇట్. వర్క్ చేసేసుకొని ఫినిషింగ్ చేసేద్దాం ఇక. సో ఫైనల్లీ ఇది మొత్తం హీట్ చేసిన తర్వాత బెండ్ అయిందనమాట. ఇది మొత్తం లైక్ ఇట్లా సెల్ఫ్ టైప్ అయిపోయిందనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకునే దీనికి లైక్ ఇట్లా హోల్డ్ చేస్తాం అనమాట. ఇలా హోల్డ్ చేస్తే మనకి టోటల్ స్టోరేజ్కి యూజ్ అయిపోతుంది ఇలా. అండ్ ఆల్సో కవరేజ్ కూడా అవుతుంది అనమాట. సో అక్కడ వైరింగ్ అవి కనిపించకుండా కవరేజ్ అయిపోతుంది. సో దాని ప్రకారంగా ప్లాన్ చేశాను. సో ఫస్ట్ అయితే దీన్ని ఎలా ఫిక్స్ చేద్దామని ప్లాన్ చేద్దాము. కెమికల్ బెస్ట్ అనుకుంటాను నాకు తెలిసి. సో బాండ్ టైట్ కెమికల్ అవుతుందో కెమికల్ని పెట్టేసి టైట్ చేసేద్దాం, దీన్ని ఫిక్స్ చేసేద్దాము. సో ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక. సో ఇక్కడ కిచెన్ వర్క్ చేసుకునేటప్పుడు లైటింగ్ కావాల్సి వస్తుంది కదా. సో లైటింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక లైట్ పెడదాం అనుకుంటున్నా. లైక్ ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రికల్ లైన్ లాగేసుకున్నాం మనము. వీటి నుంచి ఇక్కడ హోల్ చేసుకొని దీని నుంచి బయటకు తీసేసుకొని దీని లోపలికి రావాలన్నమాట వైరు. సో దీని లోపల తీసేసుకున్నాం. ఇదంతా టోటల్ ఇప్పేసి వైర్ ఇక్కడ తీసేసుకున్నాం ఇక. సో మొత్తానికైతే సీలింగ్ లైట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్ ప్రాపర్గా ఫిక్స్ అయిందనమాట లైట్.
అండ్ ఆల్సో దీనికి సో ఈ రెగ్జిన్ మళ్ళీ లూజ్ అవ్వకుండా దీనికి మొత్తం ప్రాపర్ ఫుల్ టైట్ చేసేసాను అనమాట. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేసాడమేగా. బట్ ఈ కనెక్షన్ ఇచ్చే కంటే ముందు మనము డాంపింగ్ షీట్ వేసుకోవాలి ఒకటేసారి. సో ఇది మొత్తం ఓపెన్ చేసినాం కదా, దీని మొత్తం సౌండ్ రాకుండా దీనికి డాంపింగ్ షీట్ వేసేసుకుంటే సో ఇది కూడా డాంపింగ్ కవర్ అయిపోతుంది. సో డాంపింగ్ షీట్ వేసేసుకుందాం. ఇప్పుడు డాంపింగ్ షీట్ వేసిన తర్వాత లైట్ కనెక్షన్ ఇచ్చేసి ఫిక్స్ చేసేసుకుందాం. ఇక సో ఫైనల్లీ డాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వైర్ కనెక్షన్ ఇచ్చేస్తే ఇక్కడ కిచెన్ది లైట్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ మనము ఫోకస్ లైట్ ఒకటి ఆన్లైన్లో బుక్ చేసిండే. సో ఇది వచ్చేసి ఈ కార్నర్లో ఇట్లా ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా ఫిక్స్ చేస్తే మనకి ఇక్కడ కిచెన్ సైడ్ అవుట్ సైడ్లో వాడుకునేటట్టుగా అండ్ ఇక్కడ లోపల టర్న్ అవుతుంది అనమాట. ఇది 90 degrees టర్న్ అవుతుంది టోటల్ ఓవరాల్గా. సో 90 degreesకి ఒకవేళ మనకు కావాలనుకున్నప్పుడు లోపల సైడ్ మలుపుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు కిచెన్ సైడ్ మలుపుకోవచ్చు అనమాట. సో ఆ టైప్లో సెట్ చేసుకుంటున్నాను అనేది. సో ఇక్కడ లైట్ సెట్ చేసేసి సో అన్నిటి కనెక్షన్ ఇచ్చేసి లైట్లు చెక్ చేసుకున్నామంటే సో పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోతుంది మనకి. సో రిమైనింగ్ వర్క్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఇంకా WPVC షీట్ మిగిలిందనమాట. ఆ డెకోలం సైడ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను పాసిబుల్ అయితే. సో అది ఒకసారి పాసిబుల్ అయితే కనుక అది చెక్ చేద్దాం ఇక మిగతాది. సో ఇప్పుడైతే లైట్లు ఫిక్స్ చేసుకుందాం ఇక. చాలా ఫైనల్లీ సీలింగ్ లైట్ అండ్ స్పాట్ లైట్ రెండు కనెక్షన్స్ అయిపోయినాయి అనమాట. సో ఇది మనకు 2 sides యూజ్ అవుతుంది. సో ఇట్లా 90 degrees టోటల్ తిరుగుతుంది అనమాట. ఇది ఇట్లా కిచెన్ వర్క్ చేసుకునేటప్పుడు కిచెన్ సైడ్ చేసుకోవచ్చు, అదర్ ఇంటర్నల్ లోపల వర్క్ చేసుకునేటప్పుడు లోపల యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో అప్ డౌన్ టోటల్ ఇదంతా కంప్లీట్ మూవ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఎలక్ట్రికల్ బోర్డ్ ఫైనల్ ఫిట్టింగ్ చేసుకోవాలి అండ్ స్పాట్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. స్పాట్ లైట్ కనెక్షన్ ఇచ్చేస్తే టోటల్ ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ల్యాప్టాప్కి ఛార్జింగ్ పాయింట్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో వాటి కోసం టోటల్ ఈ బోర్డ్ ఫిక్స్ చేశాను అనమాట. సో దీని నుంచి ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొని దాని నుంచి మనము సిస్టమ్కి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ సో ప్రజెంట్ వర్క్ అయితే ఇదే. సో వీటి వరకు లోపల యూజ్ చేసేసుకుందాం. సో రైట్ ఫైనల్లీ మన ఎలక్ట్రికల్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా పెండింగ్ వర్క్స్ వచ్చేసి ఆల్మోస్ట్ వర్కౌట్ అయిపోయినాయి అనుకుంటూనే ఉన్నా, బట్ చాలా అంటే చాలా పెండింగ్స్ ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా స్టిల్ నౌ. సో ఒక వర్క్ అయిపోతుంది అనుకుంటే ఇంకా చాలా ఒక వర్క్ మీద పడిపోతూనే ఉంటుంది. ఎక్కడ చూసినా ఫినిషింగ్ వర్క్స్ కదా, ఒక్కొక్కటి మర్చిపోతూనే ఉంటున్నాను. సో అలా వర్క్స్ చాలా పెండింగ్ ఉండిపోతున్నాయి. సో ఇప్పటి కూడా స్టిల్ పెండింగే ఉంది. లైక్ ఇక్కడ సిలిండర్ సెట్ చేయాలన్నమాట. సో రేపు మార్నింగ్ అది చూసుకుందాము. సో ఇంకా పెండింగ్ ఉన్న వర్క్స్ అయితే ఈ డ్రాగ్ ఒకటి చేయాలి. సో డ్రాగ్ ఫిక్స్ చేసుకోవాలి అండ్ ఇందు లోపల సిలిండర్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడే 2 వర్క్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ మెయిన్ బోర్డ్ ఉందన్నమాట. సో ఎలక్ట్రికల్ మెయిన్ బోర్డ్ ఫిక్స్ చేసుకోవాలి. అయిన తర్వాత దాన్ని ముందు ఉన్న డ్రా ఏదైతే ఉందో స్టోరేజ్ కోసం అని పెట్టుకున్నాం కదా, స్లిప్పర్స్ అటువంటి పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ పెట్టుకున్నాం అనమాట. సో దానికి టోటల్ పైన ప్లైవుడ్ షీట్ అంటిద్దాం అనుకుంటున్నాను, అదొకటి పెండింగ్ ఉంది. అండ్ పైన వచ్చేసి వీటికి సైడ్ షీట్లు పెట్టాలన్నమాట. సైడ్ షీట్స్ WPVC షీట్ పెట్టాలన్నమాట. సో ఇదొకటి పెండింగ్ ఉంది. సో వీటన్నిటిని వర్క్ కంప్లీట్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఒక CC కెమెరాస్ ఉంటాయి. సో CC కెమెరాస్ వచ్చేసి తర్వాత ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఎమర్జెన్సీ అయితే ఏం లేదు.
సో తర్వాత ఫిక్స్ చేద్దాం సీసీ కెమెరాస్ అయితే. సో ఇప్పుడు టోటల్ ఈ వర్క్స్ అయితే ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు నైట్ చాలా ఎక్కువ లేట్ అయిపోతుంది. సో తొందరగా ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఈ డ్రాగ్ ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రాగ్ ఫిక్స్ చేసుకొని నైట్ రెస్ట్ తీసుకుందాము. నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అట్ ద సేమ్ టైం మన స్టోరేజ్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. లగేజ్ ఏమున్నా సెట్ చేసుకొని మ్యాక్స్ టు మ్యాక్స్ రేపు రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇక ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ రేపు స్టార్ట్ అయిపోతుంది 100% అనుకుంటున్నా. లైక్ రేపు అంటే ఇవాళ January 10th అనమాట. రేపు January 11, 2025. సో అఫీషియల్గా 11th డేట్ January 2025 ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ స్టార్ట్ అవ్వబోతుంది మనది. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు వర్క్ కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోదాం ఇక. సో దట్స్ ఇట్. ఇప్పుడైతే ఈ ట్రే ఫిక్స్ చేసుకొని పడుకుందాం, ఇక రెస్ట్ తీసుకుందాం ఇవాళ నైట్కి అయితే. సో ఫైనల్లీ కిచెన్ డ్రా కూడా సెట్ అయిపోయింది. సో మనం ఇలానే ఓపెన్ చేసుకోవాలి ఇంకా. సో దీనికి హ్యాండిల్ పెడదామని చూసాను, బట్ కాకపోతే డోర్ తగిలిస్తుంది అనమాట. అందుకోసం ఇట్లా పెట్టేశాను. సో స్టవ్ బర్నర్ కూడా వచ్చేసింది ఇందులోకి. ఇప్పుడు సిలిండర్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. సో ఆల్రెడీ సిలిండర్ కూడా ఉంది మన దగ్గర పాతది. సో దాన్ని పెట్టేసి కనెక్ట్ చేసేసుకుంటే ఒకసారి రేపు మార్నింగ్ టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది నాకైతే, పడుకుందాం మీకు ఓవరాల్గా. సో బ్యాలెన్స్ వర్క్లు వచ్చేసి రేపు సిలిండర్ని ఒకసారి టెస్ట్ చేసి చూడాలి. సో లైటింగ్ టెస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ బోర్డ్ ఒకటి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినావు కదరా, ఏదైతే అదైతే పండుకున్నా ఇంకా.